దాదాపు 200 సంవత్సరాల చరిత్ర కలిగిన చెలిమ ఆంజనేయ స్వామి దేవాలయాన్ని దాతల సహకారంతో మరింత అభివృద్ధి చేస్తామని ఆలయ జీర్ణోద్ధరణ కమిటీ సభ్యులు తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని చెలిమ ఆంజనేయ స్వామి దేవాలయానికి ప్రజా ప్రతినిధులు అధికారుల సహకారంతో అన్ని సౌకర్యాలు చేకూరేలా అంకిత భావంతో శ్రమిస్తామంటున్న ఆలయ కమిటీ అధ్యక్ష ఉపాధ్యక్షులు బండారు శ్రీనివాసులు, సుందరేశన్ తదితరులతో మా ప్రతినిధి ఉద్దండం చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాతం. ప్రతిరోజు ఆంజనేయ స్వామిని దర్శించుకుని ఈ పఠనాన్ని, ఈ స్వామి యొక్క నామాన్ని జపించేటటువంటి వాళ్ళు చాలా మంది భక్తులు ఇప్పటికి కూడా చాలా వరకు ఉన్నారు. ఈ యాంత్రిక యుగంలో కూడా, ఈ సాంకేతిక యుగంలో కూడా ఆంజనేయ స్వామిని నమ్మేటటువంటి భక్తులు చాలా మంది ఉన్నారు. అట్లాగే శ్రీ సత్యసాయి జిల్లా, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో ఇక్కడ చెలిమ ఆంజనేయ స్వామి ప్రాంగణంలో, దేవాలయ ప్రాంగణంలో మనం ఉన్నప్పుడు ఈరోజు ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి విశేషాన్ని మీ అందరికీ చూపించబోతున్నాం. ఎందుకంటే HM24 టీవీ ఛానల్ చేస్తున్నటువంటి ఈ మొట్టమొదటి కార్యక్రమం ధర్మవరం పట్టణంలో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని పాఠకులకందరికి కూడా, ముఖ్యంగా శ్రోతలకు, పాఠకులకు, అట్లాగే ప్రేక్షకులకు అందరికి కూడా ఒకసారి ఆంజనేయ స్వామి, చెలిమ ఆంజనేయ స్వామి యొక్క మహత్యాన్ని, ఈ ప్రదేశాన్ని, ఈ జీర్ణోద్ధరణ ఏ విధంగా జరిగింది, టెంపుల్ పురాతనమైనటువంటి టెంపుల్, దాదాపు 100 సంవత్సరాలకు పైగా ఉండేటటువంటి టెంపుల్, ఈ టెంపుల్ ని ఈ రోజు ఒక అద్భుతమైనటువంటి ఒక వ్యూ ఉండేటట్లుగా, ఈ చుట్టుపక్కల పరిసరాలన్నీ కూడా ఒక ఆధ్యాత్మికతకు నిలయంగా మారేటట్లుగా చేసినటువంటి ఈ చెలిమ ఆంజనేయ స్వామి జీర్ణోద్ధరణ కమిటీ పెద్దలందరూ కూడా ఇక్కడ ఉన్నారు. ఈరోజు ఈ కమిటీ అధ్యక్షులు శ్రీనివాసులు గారు, అట్లాగే ఉపాధ్యక్షులు సుందరేశన్ గారు, మిగతా వీరి మిత్ర బృందం అంతా కూడా ఈ ధర్మవరం పట్టణానికి సంబంధించినటువంటి ప్రముఖులందరూ కూడా ఒక మహాసంకల్పం చేశారు. ఒక గొప్ప సంకల్పం చేసి ఈ దివ్య క్షేత్రాన్ని ఇక్కడ ఒక గొప్ప అధునాతనమైనటువంటి ఆధునిక దేవాలయంగా తీర్చిదిద్దారు. మరి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. స్వామి నమస్కారం. మీరు ఈ జీర్ణోద్ధరణ కమిటీకి అధ్యక్షులుగా ఉన్నారు. అసలు అంతకుముందు ఈ టెంపుల్ ఎట్లా ఉండేది, అసలు మీరు ఈ రూపాన్ని తీసుకురావడానికి అసలు ముఖ్యంగా నేపథ్యం చెప్పండి. నేను మా ఫ్రెండ్ మేము మా కమిటీ మెంబర్లంతా ఒక 5 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చి ఇక్కడున్న పరిస్థితులు అన్నీ చూస్తే, మేము ఇక్కడ చిన్నప్పుడు అంతా ఈత కొట్టి నేర్చుకునేది కూడా ఇక్కడనే. చాలా ఇంత సుందరంగా ఉన్నదంటే అంత బాగుండింది. అది శిథిలమై జీర్ణావస్థగా అయిపోయింది. దాన్ని చూసి నిజంగా ఆ రోజు మాకు ఎంత బాధ వేసిందంటే చెప్పలేనంత బాధ వేసింది. దీన్ని ఏదో విధంగా ఎలాగైనా సరే దీన్ని పునరుద్ధరించి బాగా సుందరంగా తయారు చేయాలని మా కోరిక. ఆ కోరిక ప్రకారం ధర్మవరం పట్టణ ప్రజలు కానీ, భక్తాదులు కానీ, అందరూ ప్రముఖులు కానీ అందరూ బాగా సహకరించారు. మేము వీడంతా ముఖ్యంగా మా స్నేహితులే, వీళ్ళంతా చిన్ననాటి స్నేహితులమే మేమంతా. ఇది కుంభగా అయ్యి ఈ విధంగా తయారు చేసినాం. ముఖ్యంగా ఈ ఆంజనేయ స్వామి, చెలిమ ఆంజనేయ స్వామిని సంబంధించి ఎట్లా మహత్యాలు ఎట్లా ఉండేవి, ముందు నుంచి కూడా ఈ విశ్వాసాలు భక్తుల్లో ఉన్నాయా? మీకు ఏంది, దీని గురించి ఏం చెప్తారు? ఇక్కడ పాలు పొంగులని, తర్వాత నామకరణాలు, శ్రీమంతాలు కానీ మంచి శుభకార్యాలు అన్నీ ఇక్కడ జరుగుతుండేవి. అప్పుడు ఎంతో వైభవంగా, చెప్పలేనంత వైభవంగా నడిచింది కార్యక్రమం. ఇప్పుడు ఈ పరిస్థితి చూసే మేమంతా ఈ విధంగా తయారైంది. ఎప్పుడు మీరు ఈ కమిటీని ఎప్పుడు వేసుకున్నారు, ఎట్లా ఏ పనులు చేశారు ఇక్కడ మొత్తం? ఇప్పుడు 4 సంవత్సరాలు అయింది మేము అది రిజిస్ట్రేషన్ తర్వాత ఎన్నో ఒడిదొడుకులు వచ్చినాయి, ఎన్నో పరిస్థితులు, చాలా దారుణమైన పరిస్థితులు కూడా వచ్చినాయి. ఇండైరెక్ట్గా కొన్ని దుష్ట శక్తులు కూడా మాకు సహకరించుకోకుండా అడ్డం పడి ఏదో జరిగినాయి. అయినా కూడా కార్యక్రమం దిగ్విజయంగా, జయప్రదంగా చేయగలిగినాము. ఇది స్వామి అనుగ్రహము. ఇంకొకటి, ఆంజనేయ స్వామి నాకు ఇంటి దేవుడు, నా ఇంటి దేవుడు కాబట్టి ఆయనకి ఏదో విధంగా సేవ చేయాలనే ఒక పట్టుదలతో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినామండి. తర్వాత సార్ సుందరేశన్ గారు, మీరు చెప్పండి. ముఖ్యంగా ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ అనగానే ఎక్కడైనా కానీ ఒక సెంటిమెంట్ ఉంటుంది బాగా. ఈ ధర్మవరం ప్రాంతంలో ఈ చెలిమ ఆంజనేయ స్వామికి సంబంధించిన సెంటిమెంట్ మీకు ఏం తెలుస్తుంది? నాకు తెలిసినంత వరకు ఇది చాలా పవర్ఫుల్ కూడా అండి. ఏది మనం మనసులో అనుకుంటామో, ఏది మనకు జరగదు అనుకుంటామో, ఆ దినం సాయంత్రానికే అది ఏదో విధంగా పేపర్ రావడము, ఏదో మనకు సపోర్ట్ చేసే వాళ్ళు రావడము, గవర్నమెంట్ నుంచి సహకారం రావడము,
ఈ పోలీసు వ్యవస్థ ఇవన్నీ ఫస్ట్లో సహకరించేది కాదు, మళ్ళీ తర్వాత అన్నీ సహకరించినారు. మనకు మన డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పిఏ మధుసూదన్ గారు బాగా హెల్ప్ చేసినారు. మళ్ళీ తర్వాత మాకు ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ అని కాదు, 2 గవర్నమెంట్లు చేసినాయి. అయితే ఈ గవర్నమెంట్లో వచ్చేదానికి బాగా ఫినిషింగ్ చేసేదానికి పూర్తి సహకారం మన సత్యకుమార్ కానీ కూటమి గవర్నమెంట్ కానీ బాగా హెల్ప్ చేసింది. ఎందుకు అసలు ఈ ప్రాంత ఈ స్థలాన్ని ఇంత ఆధునీకరించడానికి ముందు పరిస్థితులు, తర్వాత మీరు ఎదుర్కొన్నటువంటి మీ ప్రాబ్లమ్స్ కూడా కొన్ని ఎదుర్కొన్నారు. మీరు కొన్ని అడ్డంకులు వచ్చాయి, ఆ అడ్డంకులన్నింటిని కూడా మీరు ధీటుగా ఇది చేశారు, గొప్ప సంకల్పం చేసి దీన్ని తీసుకొచ్చారు. మరి మీరు చేసినటువంటి ఈ పనులు అంటే ఏ కార్యక్రమాలు చేశారు ఈ గుడిలో? మేము ఫస్ట్ ఆంజనేయ స్వామి గుడి అని అనుకున్నాము. తర్వాత పంచముఖ ఆంజనేయ స్వామి గుడి కట్టిస్తే కూడా కొంచెం బాగుంటుంది అని చెప్పి అది కట్టించే మొదలు పెట్టినాము. ఈ ఫస్ట్ ఎవరైనా కానీ ఈ కొలను కంప్లీట్ క్లీన్ చేసే తప్పితే ఇది డెవలప్ కాదు అనే విధంగా మాట్లాడుతూ ఉంటే ఒక 10 లక్షలు వ్యయం చేసి ఒక పెద్ద ప్రొక్లైన్ అని చెప్పించి కొలను అంతా క్లీన్ చేయించి మరీ ఒక ఐడియా వచ్చింది. దీంతో ఒక ఇది ద్వాదశ లింగాలు ఇది చేస్తే బాగుంటుంది, ఒక స్తూపం మాదిరి స్థాపించి దాంట్లో ద్వాదశ లింగాలన్నీ ప్రతిష్ఠించింది. అది చాలా బాగుంది. అయితే భక్తులు కూడా విపరీతంగా వచ్చి రావడము, వాళ్ళ కోరికలు తీర్చుకోవడము, పూజా కార్యక్రమాలన్నీ బాగా సక్రమంగా జరుగుతాయి. ఎన్ని రోజుల నుంచి ఈ కార్యక్రమాలన్నీ నడిపిస్తున్నారు? ఇది దగ్గర ఇది ఒక 10 ఏళ్ళ ఇదే సమాచారం. నాకు తెలిసి ఇక్కడ పాల పొంగుల్లో అప్పుడు వచ్చి పెద్ద హోమాలు 200 ఏళ్ళ కిందట హోమాలు జరిపించినారని చెప్పి నేను కూడా విన్నాను. అయితే దీని మీద ఏదో చేయాలని మాకు ఒక కోరిక. అందరూ మా ఫ్రెండ్స్ అంతా కలిసి ఏదో చేద్దామని చెప్పి ఒక దృఢ సంకల్పంతో మా కులస్తులు అయితేనేమి, మా ఫ్రెండ్స్ అయితేనే వాళ్ళ సహకారంతో మా కులం యొక్క ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు వాళ్ళ సహకారంతో దీన్ని మాకు అందరూ సహకరించినారు. వీళ్ళు వాళ్ళని చెప్పుకోకుండా మీడియా కానీ, పోలీసు వ్యవస్థ కానీ, గవర్నమెంట్లో కొంతమంది మాకు అగ్నెస్ట్గా ఉన్నా కానీ దీనికి ముఖ్యంగా అగ్నెస్ట్ చేసిండేది ఒక రిటైర్డ్ ఆర్ఐను ఎక్స్ చైర్మన్ వాళ్ళే దీనికి చాలా మాకు అగ్నెస్ట్ చేసింది. చాలా అగచాట్లతో ఇది అయితే కంప్లీట్ అన్ని సమస్యపోయినాయా? ఈ అడ్డంకులన్నీ సమస్యపోయినట్లే అనుకుంటున్నాం. తర్వాత ఈరోజు గౌరవ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు సత్యకుమార్ యాదవ్ గారు కూడా ఈ కార్యక్రమానికి, ఈరోజు జరగబోయే కార్యక్రమానికి కూడా అటెండ్ అవుతున్నట్టు తెలిసింది. ఈరోజు కార్యక్రమాలు ఏమేమి నిర్వహిస్తున్నారు? ఈ దినం ఆయన వస్తే ఆయన పేరుతో ఒక స్తూపము ఆవిష్కరణ ఇది పెట్టుకున్నాము. ఒక దీపం వెలిగించి, కార్తీక దీపం వెలిగించి ఆయనతో ఫంక్షన్ స్టార్ట్ చేపించి ఆయనకు సత్కారం చేసి, ఎందుకంటే మాకు ఇంత సహకారం చేసినారు కదా కూటమి ప్రభుత్వం, సత్కారం చేసి మా కమిటీ తరఫున అభినందన తెలియజేస్తాం. అట్లాగే పరిటాల శ్రీరామ్ గారు కూడా హాజరవుతున్నట్లుగా తెలిసింది. ఈ కార్యక్రమాన్ని ఏమేం చేయబోతున్నారు? అదే మన మినిస్టర్ గారు అయితేమి, పరిటాల శ్రీరామ్ గారు అయితేమి, మధుసూదన్ గారు అయితేనేమి, మన ఆర్డీఓ గారు అయితేనేమి, అందరూ మన మళ్ళీ కమిషనర్ గారిని, వీళ్ళందరినీ మేము మా గుడి తరఫున సత్కరించుకొని మేము మా కృతజ్ఞతలు తెలియజేస్తాం. రైట్. తర్వాత మీరు చెప్పండి, మీరు ఎందుకంటే ఈ ప్రాంతంలో, ధర్మవరం ప్రాంతంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చాలా బాగా జరుగుతుంటాయి. మరి ముందు ఎట్లా ఉండబోతోంది ఇక్కడ చెలిమ ఆంజనేయ స్వామి టెంపుల్ ఎట్లా ఉండబోతుంది, ఎట్లా చూడబోతున్నారు? మా ఉద్దేశం ఏమంటే కొత్త గుడి కట్టేదానికన్నా జీర్ణమైండే గుడిని ఇది చేయడమే, జీర్ణోద్ధరణ చేయడమే మా ఉద్దేశం. కాబట్టి దీన్నే తీసుకొని దీన్నే జీర్ణోద్ధరణ చేసి కొలను కానీ గుడి కానీ చేసాము. అందులోపల ఇవన్నీ పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం కానీ, సూర్య విగ్రహం కానీ, సుబ్రహ్మణ్య స్వామి, ద్వాదశ లింగాలు, నాగలగట్ట, ఇవన్నీ తర్వాత అన్నీ ఏర్పాటైనాయి. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇది అందుకవే వచ్చేసినాయి అన్ని. మేము అనుకుంటుంది ఆంజనేయ స్వామి జీర్ణోద్ధరణ చేయాలనేదే మా ఉద్దేశం. అది నెరవేరింది. ఆంజనేయ స్వామి గుడి కోనేరు చాలా పవిత్రమైండే ఇది. ఇక్కడ
ఓకే. తర్వాత ఇంకా కొంతమంది ఇక్కడ భక్తులు, తర్వాత ఇక్కడ మనకు ఈ ఆలయ కమిటీకి చేదోడు వాదోడుగా ఉంటూ వాళ్ళు సహాయ సహకారాలు అందించినటువంటి వాళ్ళు ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడు. ప్రసాద్ గారు చెప్పండి, ఈ టెంపుల్ కి సంబంధించి ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమాలు, గతంలో ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాలు, అసలు మీ ఫీలింగ్ ఏంటి అసలు ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ కి సంబంధించి? జై ఆంజనేయ. ఈ వన్ ఆఫ్ ది కమిటీలో వచ్చేసి నేను ఒక మెంబర్గా చేర్చుకునేందుకు వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఈ ప్రాంతం అంతా చూసిన తర్వాత ఎందుకప్ప ఇంత అద్భుతమైన స్థితిలో ఉండే ఈ చిలిమిని వచ్చేసి మళ్ళీ జీర్ణోద్ధరణ దాని కమిటీలో నన్ను మెంబర్గా చేసుకున్నారు. ఎలా చేయగలము ఏమో అని చెప్పేసి మొదటగా నేను అనుకునేది మాత్రము వాస్తవము. దాని తర్వాత వచ్చేసి ఇప్పుడు ఈ పరిస్థితులను చూస్తే కినా భగవంతుని ఆశీర్వాదంతో నన్ను కూడా ఈ కమిటీలో మెంబర్గా చేసుకునేసి మనమంతా సహాయ సహకారాలు అందించేసి పట్టణ ప్రజలు ప్రతి ఒక్కరూ మాకు ఎక్కడ వెళ్ళినా కానీ ఇట్లా చెలిమెంటైనా ప్రతి ఒక్కరు మాకు సహాయ సహకారాలు అందించి వాళ్ళు తోచిన చందా మాకు ఇచ్చినారు. అలాగే వచ్చేసి మేము కూడా వచ్చేసి ఈత నేర్చుకునేది ఈ చెలిమిలోనే. మా తాత ముత్తాతలు వచ్చేసి ఇక్కడ మేము నాగప్రతిష్ఠ, మా తాత వచ్చేసి ఇక్కడ నాగప్రతిష్ఠ చేసింది. మేము వచ్చేసి నాగల చవితి కానీ వినాయక చవితి కానీ ఎప్పుడు వచ్చినా కానీ ఇంకా మా ఏరియాలో వచ్చేసి పాల పొంగులు పెట్టేవాళ్ళు. ఇక్కడ వచ్చేసి పాల పొంగులు పెట్టుకునేసి ఇక్కడే మేము పిల్లలు ఉన్నప్పుడు వచ్చేసి ఇక్కడే ఈత నేర్చుకునేసి మేమంతా ఇక్కడి నుంచినే వచ్చినాం. దాని తర్వాత కొన్ని ఏళ్ళ తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేవాళ్ళు రాక అంతా పాడిపడిపోయేది చాలా అద్భుతమైన స్థితిలో అయిపోయింది. అసలుకి ఎట్లా ఉందంటేనా మీకు వ్యూ ఫోటో చూసినారు కదండి, ఆ ఫోటో మీరు పెట్టండి. మళ్ళీ ఇప్పుడు ఈ వీడియో కూడా పెడితే ప్రజలకు వచ్చేసి అవగాహన అనేది తెలుస్తుంది. ఎలా ఉండే చెలిమిని వచ్చేసి ఎలా అద్భుతంగా తీర్చిదిద్దినారు అనేది వచ్చేసి ప్రజలకు తెలిసాలంటేనా మీ మీడియా ద్వారానే దీనికి మాకు చాలా సంతోషంగా ఉంది. మీరు మీడియా వచ్చి అలాగే వచ్చేసి పెద్దలు ఇప్పుడు మా కమిటీ పెద్దలంతా వచ్చేసి ఈరోజు కార్యక్రమంలో వచ్చేసి సత్యకుమార్ యాదవ్ గారిని మంత్రి గారిని పిలిచినాము. అలాగే ధర్మారం టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరాములు గారు, అలాగే జనసేన రాష్ట్ర కార్యదర్శి చిలక మధుసూదన్ రెడ్డి గారు, ఆర్డీఓ ఎంఆర్ఓ గారు అందరినీ ఈరోజు ఈవినింగ్ 5:30-6 గంటలకి వాళ్ళని ఇక్కడ ఇచ్చేసేసి స్తూపం ఆవిష్కరణ, ద్వాదశలింగ స్తూపం ఆవిష్కరణ వచ్చేసి చేసి లక్షవతి ఇది కార్తీక దీపోత్సవం వచ్చేసి ప్రారంభోత్సవం దానికి మంత్రివర్యులని పిలిచినాము. వారు తప్పకుండా వచ్చిన ధర్మారంకి వచ్చి కార్యక్రమంలో పాల్గొనేసి మాకు సహాయ సహకారాలు అందిస్తారని చెప్పేసి ఏ విధంగానంటేనా మేము మంత్రి గారిని కోరుకునేది వచ్చేసి మా వరకు మా సాయశక్తుల ధర్మారం ప్రజల సాయశక్తుల వరకు ఇంతవరకు మేము చేయగలిగినాము. ఇంకా గవర్నమెంట్ తరఫున మేము మా కమిటీ వాళ్ళు కోరుకునేది వచ్చేసి ఈ చెల్లింకి వచ్చేసి రోడ్డు, అక్కడ రోడ్లో నుంచి ఇక్కడ రోడ్డు వేయాలని చెప్పని, మళ్ళీ లైట్లు, ఇక్కడ ఈ పక్కన వచ్చేసి ఒక డ్రైనేజ్ అనేది ఉంది. ఆ డ్రైనేజ్ వచ్చి కొంచెం క్లీన్ చేపించేసి దాన్ని ఇక్కడ వచ్చిన ప్రజలకు వచ్చేసి ఇబ్బంది కలుక్కోకుండా చూడాలని చెప్పేసి మీ మీడియా ద్వారా కూటమి ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. తర్వాత ఇక్కడ హేమంత్ కుమార్ గారు ఇంకా కొంతమంది ఈ టెంపుల్ కు సంబంధించి కొన్ని కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. స్వామి చెప్పండి, ఈ టెంపుల్ కు సంబంధించి ఈ సౌకర్యాలు అంటే ఇప్పటిదాకా దాదాపు 80% పనులన్నీ అయిపోయినాయి, ఇంకా ఒక 20% పనులు ఇవన్నీ కూడా ఉన్నాయి. అంటే దీనికి కొంత ప్రభుత్వం కూడా వాళ్ళ బాధ్యతగా చేయాల్సినటువంటి కొన్ని ఉన్నాయి. భక్తులకు సంబంధించి ముఖ్యంగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? జై శ్రీరామ్. నేను ఇక్కడ హేమంత్ కుమార్, ఈ కమిటీ మెంబర్ అండి. యాక్చువల్గా ఈ చెలిమి ఆంజనేయ స్వామి గుడి అనేది చాలా పురాతనమైనది. అది పాత ఫొటోస్ మీరు చూపించగలిగితే కనుక ఇప్పుడున్న పరిస్థితికి అప్పుడున్న పరిస్థితికి ఎంత వ్యత్యాసం ఉంది అని చెప్పి ప్రజలకు తెలుస్తుంది. కానీ మీరు ఇందాక అన్నారు 80% వరకు వర్క్ కంప్లీట్ అయింది అనేసి. 80% వర్క్ ఏం కంప్లీట్ కాలేదండి. ఇంకా చేయాల్సింది 80% ఉంది. యాక్చువల్గా చేసిందే 20%, చేయాల్సింది ఇంకా 80% ఉంది. ప్రజలకు చేయాల్సినటువంటి అనుకూలాలు చాలా ఉన్నాయి. వీటన్నిటికీ తోడ్పాటు ప్రజల యొక్క చందాల రూపంలో కానీ, వాళ్ళ యొక్క సహాయ సహకారం కానీ, వాళ్ళు వచ్చి ఇక్కడ హెల్ప్ చేసేటువంటి విధానం కానీ చూస్తే ధర్మవరం అనేది ఎప్పటికీ సూపర్ గ్రేట్. ధర్మవరంలో భక్తులు కానీ సహాయం చేసే దాంట్లో కానీ ధర్మవరం ప్రజలు ఆంధ్రాలోనే నంబర్ 1. అది నేను గ్యారంటీగా చెప్పగలను. అటువంటి సహాయ సహకారాలను అందించగలిగేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తులు ఈ ధర్మవరం ప్రజలు. అలా లేకపోతే ఇటువంటి కార్యక్రమాలు చేయలేం. ఈ ధర్మవరంలో ఏ టెంపుల్ తీసుకున్నా కూడాను ధర్మవరం యొక్క ప్రజల యొక్క సహకారంతోనే ఇంతగా అభివృద్ధి చెందుతూ ఉంది. దీనికి ప్రభుత్వం కూడా సహకారం అందించింది, కానీ ఇంకా అందించాల్సింది చాలా ఉంది. ఆ కోరికలు ఇప్పుడు మేము మా ప్రసాద్ గారికి చెప్పారు కదా, రోడ్డు ఒకటి వేయాలనేసి. తర్వాత ఇక్కడ మన గవర్నమెంట్ తరఫున
మంత్లీ మనకు శాలరీ రూపంలో పూజారులకు ఇస్తున్నారు. అది కూడాను అర్చకులకు ఇచ్చేటువంటి ఆ అమౌంట్ కూడాను ధూపదీప నైవేద్యాలకు సంబంధించినటువంటి ఏదైతే అమౌంట్ ఇస్తున్నారో అది కూడా దయచేసి మాకు ఈ మందిరానికి సత్యకుమార్ గారు అరేంజ్ చేయగలిగితే కూడా వారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటాము. కానీ ఇక్కడ భక్తులకు కావాల్సిన వసతులు ఇంకా చేయాల్సింది చాలా ఉన్నాయి, దానికి కావాల్సిన ఖర్చులు కూడా చాలా ఉన్నాయి. కానీ ఎంత ఖర్చు వచ్చి ఉంటుంది మొత్తం అంతా ఇప్పుడు చేసిన పనులు? ఇప్పుడు దాకా దగ్గర ఒక కోటి పైన కోటిన్నర దాకా వచ్చి ఉంటుంది. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. దీనికి ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ మందిరానికి సంబంధించినంత వరకు వేరే వ్యక్తుల యొక్క నెగిటివిటీ ఉంది. వారిని ఇప్పుడు యాక్చువల్గా 90% దూరం అయిపోయినారు. వాళ్ళు 100% దూరం అయ్యేలాగా భగవంతుడు చేస్తాడని మేము ఆశిస్తున్నాము. ఇటువంటి ఈ కార్యక్రమాలకు ఎటువంటి అడ్డంకులు రాకోకుండా అందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాము. జై శ్రీరామ్. సార్, దాతలకు సంబంధించి చాలా మంది దాతలు ముందుకొచ్చారు. తర్వాత ఈ కార్యక్రమాల్లో కూడా వాళ్ళ వంతుగా వాళ్ళ ఔదార్యాన్ని చాటుకున్నారు. ఇంకా కొంతమంది దాతలు అంటే ఇక్కడ ఏమేమి సౌకర్యాలు కావాలి, ఇంకా దాతలకు మీరేమైనా చెప్పదలుచు? ఏంటి దాతలకండి, ఇక్కడ మెయిన్ కాంపౌండ్ వాల్ కావాలి, ఇక్కడ షెడ్ కావాలి, ఆఫీస్ రూమ్ కావాలి, వాచ్మాన్కి రూమ్ కావాలి, పూజారికి రూమ్ కావాలి, ఆయన ఇల్లు కావాలి. ఇంత సౌకర్యాలు ఉన్నాయి. దగ్గర ఇంకా ₹1 కోటి వరకు అవసరం ఉంటుంది. ఇది భక్తాదులు సహకరిస్తే మేము కూడా జయప్రదంగా చేయడానికి మేము ముందుకున్నాము. స్వామి అనుగ్రహం ఉన్నది, మేము చేయగలం, చేస్తాము. మెయిన్ కావాల్సిండేది ఈ డ్రైనేజ్ క్లీన్ చేసి పైప్ లైన్ వేస్తామని వాళ్ళ నోటి నుంచినే వచ్చింది. అది ఎంత త్వరగా అయితే అంత ఆహ్లాదంగా ఈ పరిసరాలు ఉంటాయని మేము ఈరోజు మెమరాండం ఇవ్వబోతున్నాము సాయంత్రం సత్యకుమార్ గారికి. వాళ్ళ ఐడియాలో కూడా అదే ఉంది, పైప్ లైన్ అనేది ఉంది. ఈ ధర్మవరం డ్రైనేజ్ అంతా ఇక్కడ నుంచి పాస్ అయిపోతుంది కాబట్టి అది మాకు మెయిన్ డిమాండ్ ఈ రోజు. అదే ముఖ్యమైనది. ఆ రోజు నుంచి మేము ఇదే చెప్తున్నాం. ధర్మవరం పట్టణంలో ఈరోజు ఒక దివ్యమైనటువంటి కార్యక్రమం జరుగుతోంది. చెలమ ఆంజనేయ స్వామి జీర్ణోద్ధరణ కమిటీ ఆధ్వర్యంలో ఒక పురాతనమైనటువంటి శిథిలావస్థలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ఆలయాన్ని చాలా అధునాతమైనటువంటి హంగులతో ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాలకు మారుపేరుగా ఇక్కడ తీర్చిదిద్దుతున్నారు. ఇక్కడికి మన మూల విరాట్టు ఇక్కడ మనం చూడొచ్చు. మూల విరాట్టు ఆంజనేయ స్వామి, చెలమ ఆంజనేయ స్వామి. మొదట ఈ టెంపుల్లో ఈ చిన్న విగ్రహం మాత్రమే ఇక్కడ పెట్టుకొని భక్తులు సేవలు చేసేటటువంటి వాళ్ళు, అర్చనలు పూజలు చేసేటటువంటి వాళ్ళు. మరి ఈ చిన్న విగ్రహము చాలా మహిమ కలిగినటువంటి విగ్రహం అని చెప్పి భక్తులు ఇక్కడ నమ్ముతున్నారు. ఈ విగ్రహం తర్వాత ఈ జీర్ణోద్ధరణ కమిటీ ఆధ్వర్యంలో ఈ పెద్ద విగ్రహము, ఆ తర్వాత పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఇక్కడ ఉన్నాయి. మరి ఈ వీటికి సంబంధించిన విశేషాలని మనకి ఇక్కడ ప్రధాన అర్చకులు మోహన స్వామి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. స్వామి నమస్కారం. నమస్కారం అండి. భక్తులకి ఆశీర్వాదములు, నమస్కారములు. ఇక్కడ ధర్మవరం పట్టణంలో ఉన్నటువంటి చెలిమి ఆంజనేయ స్వామి అని చెప్పి దాదాపుగా 150 సంవత్సరాల కిందటగా ఉండే వెలిసిండే స్వామి ఇచ్చింది. ఇంతకుముందు మీరు చూపించినట్టు కింద ఉండే చిన్న స్వామి. ఈ చెలిమి మాత్రం దానికంటే ముందుగా 200 సంవత్సరాల కిందట నిర్మించి ఇక్కడ అంతా ప్రజలకు దీని కింద పంట సాగు చేసుకోవడానికి అని చెప్పితేనేమి ఇక్కడ నాగులు దండిగా ఉండేటివి. దానికి అభిషేకాలు, పూజలు, మాఘమాసంలో స్నానాలు, సూర్య నమస్కారాలు విపరీతంగా జరిగేటివి. బాగా జరుగుతూ ఉండగా మళ్ళా 130 సంవత్సరాల కిందట ఇక్కడ సోమయాగం అని ఒక ఆయన యజ్ఞం చేసినారు. ఆ యజ్ఞ ఫలితంగా ఇక్కడ ఇంకా బాగా జరిగింది. ఒక 10-15 సంవత్సరాల కిందట ఇది కొంచెము జీర్ణమవుతుంటే ఇంకెవరు ఇక్కడ రాకపోతే దీన్ని అంతా మేమంతా కొంతమంది మా స్నేహితులు ఇక్కడ భక్తాదులందరూ కూడా కలిసి దీన్ని జీర్ణోద్ధరణ చేద్దామనే ఉద్దేశంతో ఈ దేవాలయాన్ని స్వామికి పూజ చేసి టెంకాయ కొబ్బరికాయ కొట్టి అభిషేకం అన్ని చేసి కార్యక్రమం బాగా నిర్విఘ్నంగా జరగాలని స్వామిని ప్రార్థించుకొని ప్రారంభం చేసినాము. అప్పుడు ఉన్నటువంటి అధికారులు కూడా అందరూ కూడాను ఊర్లో వాళ్ళందరూ సహకారంతో దీన్ని తీసుకొని వచ్చినాము. ఈ పోయిన సంవత్సరం డిసెంబర్లో ఈ స్వామి యొక్క ప్రతిష్ఠ జరిగింది. ఈ కింద చిన్నది విగ్రహం కనపడదు, భక్తాలు రేపు పొద్దున అలంకారం చేస్తే చూసి పెద్ద విగ్రహం ఒకటి చేసి పెట్టినాము. ఆ తర్వాత ఇంకా చెలిమి కూడా ఉంది, ఎందుకు దాంట్లో ఏమన్నా ఇదవుతారని చెప్పి ఉద్దేశంతో భక్తాదులందరూ 12 లింగాలు దర్శనం చేసుకోవడానికి అనుకూలం లేని వారు కొంతమంది ఉంటారు కాబట్టి ఒకే రాతిలో 11 లింగాలు మొలిపించి కాశీ నుంచి లింగం తెప్పించి మధ్యలింగం 12 లింగం పెట్టి దానికి మధ్యలో స్తూపం లేపి దాన్ని విగ్రహాన్ని స్థాపించి శివలింగాన్ని ప్రతిష్ఠింపజేసినాము. అలాగే దీని వెనక భాగంలో ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉంది తెలియాలనే ఉద్దేశంతో
పెడుతున్నాం కదా, ఇక్కడ ఒక ఆంజనేయ స్వామి ఉన్నాడు, అక్కడ పంచముఖ ఆంజనేయ స్వామి ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో అందరూ సంకల్పం చేసి భక్తాదుల సహకారంతో వెనకల పంచముఖ ఆంజనేయ స్వామిని పెట్టాము. ఒకానొకప్పుడు విశేషంగా నాగులు ఉండేటివి కాబట్టి ఆ నాగులన్నీ ఇక్కడ లేకుండా పోయినాయి. ఒకే ఒక నాగు దొరికింది మాకు. అలాగే ఒక దాత ముందుకు వస్తే ఇక్కడ నాగులు కూడా పెట్టి ఇచ్చినాము. అలాగే ఇంక చెరువు దగ్గర ఈ చెరువులో 2 భాగాలుగా ఉండింది, ఇప్పుడు కనపడడం లేదు, ఒక భాగమే కనపడు, అంతా ఒకటే అయిపోయింది. నీరు దండిగా సమృద్ధిగా ఉంటుంది. ఇక్కడ ఏమన్నా అప్పుడు ఒకనొకప్పుడు జరిగినప్పుడు సంతానం కోసం నాగులకు పూజ చేసుకున్న వాళ్ళ సంతానం కలిగింది. పాల పొంగులు చేసుకుని మాఘమాసంలో సూర్య నమస్కారాలు చేసే వాళ్ళ కూడా ఆరోగ్యాలు కూడా జాగా ఉండేటివి. అలాగే ఈ వచ్చే 3వ తేదీ అంటే డిసెంబర్ 3వ తేదీ 1 సంవత్సరం అవుతుంది అన్నమాట ఇక్కడ విగ్రహాలన్నీ ప్రతిష్ఠ అయ్యి వార్షికోత్సవం సంకల్పించినాము. ఈ రోజు కార్తీక మాసంలో చివరి వారం అంటే ఈ 4వ వారం అవుతుంది కాబట్టి దీపోత్సవాన్ని ప్రతి సంవత్సరం నుంచి చేస్తున్నాము. ఇంకా గుడి ప్రారంభం కాకముందు నుంచి దీపోత్సవం చేస్తున్నాము. అలాగే ఈ రోజు కూడా 4వ వారం దీపోత్సవం చేయాలనే ఉద్దేశంతో సాయంకాలము భక్తాదులందరూ విరివిగా వస్తారు. స్వామికి హారతి ఇచ్చి గంగ పూజ చేసి గంగకు హారతి ఇచ్చిన తర్వాత అందరి చేత దీపాలన్నీ కూడా గంగా ఈ చెలిమిలో వెలిగించి పెట్టేందుకు చేస్తున్నాము. అలాగే ఈరోజు విశేషమైనటువంటి ఏమంటే కార్తీక మాసం దశమి సోమవారం కాబట్టి చాలా ప్రశస్తమైనటువంటి రోజు, 4వ వారము, ఈశ్వరునికి ప్రీతికరమైన వారం కాబట్టి భక్తాదులు ఇంకా ఈ గుడికి వచ్చి తమ తమ కోరికలు నెరవేరాలని చెప్పి స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటే స్వామి అనుగ్రహిస్తాడు. ఈ సేవా కార్యక్రమంలో పాల్గొనే అందరూ కూడాను ఎంతో సేవా దృక్పథంతో చేయాలని చెప్పి ఉద్దేశంతో ఇంకా ముందుకు పోవాలా, ఇంకా ముందుకు పోవాలా, ఇంకా ముందుకు పోవాలనే ఉద్దేశంతో అన్నీ పట్టుకొని ప్రాక్లాడి చేస్తున్నాం. దీనికి అందరూ ఊరు యొక్క సహకారం కానీ దాతల సహకారం అయితేనేమింది, ఇక్కడ కష్టపడి పనిచేసే వాళ్ళందరూ కూడా చేస్తున్నారు. మాఘస్నానానికి కూడా ఇక్కడ ఏర్పాటు చేసినాము. ఎవరన్నా ఆంజనేయ స్వామి మాల వేసుకునే వాళ్ళు ఉంటే ఆ మాల వేయడానికి కూడా స్వామి గారు ఇక్కడ ఉన్నారు. స్వామి దగ్గరే మాల వేసుకొని దీక్ష తీసుకొనవచ్చు. దీక్ష విసర్జన కూడా ఇక్కడే చేసుకోవచ్చు కావాలంటేను. ఇంకా ఈ సంవత్సరము జరిపిన తర్వాత ఇంకా ముందుకు ఈ కార్యక్రమాలు భారీగా జరపాలని సంకల్పంతో ఉన్నాం అందరం మేము. ఆ స్వామి యొక్క ఆశీస్సుల వల్ల భక్తుల సహాయం వల్ల ఇలాంటి మీడియా వాళ్ళ ద్వారా ఇదంతా ప్రచారం బాగా అయితే గినా మాకు ఇంకా భక్తాదులు ఎక్కడి నుంచి వచ్చి స్వామిని సేవించుకునే వాళ్ళు ఉంటారు. అందువల్ల ముఖ్యంగా మొట్టమొదటిగా మీడియా వాళ్లకు ధన్యవాదాలు తెలుపుతూ మా కమిటీ వాళ్ళందరికీ కూడాను ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈరోజు అలాగే మంత్రి గారి యొక్క పర్యటన కూడా ఇక్కడ పెట్టుకున్నాం మేము. ఆయన కూడా గంగా పూజలో పాల్గొని దీపము ఆకాశ దీపం అని చెప్పేసి స్వామికి దీపం పెట్టి వెలిగించేయాలని చెప్పేసి, అలాగే ఈ ద్వాదశలింగ స్తూపాన్ని కూడా ఆయన చేత ఆవిష్కరించాలని చెప్పేసి మా వాళ్ళు సంకల్పించినారు. అందుకు అందరూ కూడా సాయంకాలం భక్తాదులందరూ విరివిగా వచ్చి స్వామిని సేవించి తీర్థ ప్రసాదం స్వీకరించి స్వామి ఆశీస్సులు పొంది సుఖ సంతోషం ఉండాలని చెప్పేసి స్వామి తరఫున మీ అందరి తరఫున స్వామిని కోరుకుంటున్నాను. స్వామి విగ్రహం చాలా విభిన్నంగా ఉంది. ఈ ఆంజనేయ స్వామి విగ్రహానికి సంబంధించిన విశేషాలని స్వామిని అడిగి తెలుసుకుందాం. స్వామి చెప్పండి, ఈ విగ్రహాన్ని ఎక్కడి నుంచి తెప్పించారు, ఎట్లా దీన్ని రూపకల్పన చేశారు? ఈ విగ్రహాన్ని సుచీంద్రం దగ్గర స్వామి ఈ మాదిరిగా ఉన్నాడన్నమాట. భక్తాంజనేయ స్వామిని దీంతో భక్తాంజనేయ స్వామి రూపంతో ఈ విధంగా సుచీంద్రంలో ఉంటే దాన్ని మేము చూసి ఇక్కడ కోలార్ దగ్గర శ్రీవారి పట్టణంలో ఈ విగ్రహం తయారు చేయించి కృష్ణశిలతో చేయించిన, మామూలు శిల కూడా కాదు ఇది, కృష్ణశిలతో చేయించి స్వామిని ఈ విధంగా ఉంటే బాగుంటుంది. స్వామి భక్తాంజనేయ స్వామిగా ఉండి భక్తులు అందరి కోరికలు తీర్చుకుంటూ ఉంటాడు అని చెప్పేసి మేము స్వామిని ప్రతిష్ఠింప జరిగింది. ఆ స్వామి ఆశీస్సులు కూడా అందరికీ ఉండాలని చెప్పేస్తున్నాము. ఇక్కడ వచ్చిన వాళ్ళు కోరికలు నెరవేరుతున్నాయి కొంతమందికి, ఇంకా స్వామి అనుగ్రహం వల్ల ఇవి నెరవేర్చాలా, ఇంకా స్వామి భక్తులందరికీ పూర్వ వైభవం తిరిగి రావాలా అని చెప్పి మా అందరి కోరికగా కలుగుతుంది. ఈ చెలిమ ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం, చాలా అద్భుతమైనటువంటి విగ్రహం ఉంది. ఇక్కడ చూడగానే నిజంగా ఆ స్వామి ఆకారం కానీ చాలా రౌద్రాకారం కానీ ఎంత భక్తిభావం కలిగే విధంగా ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. ఈ విగ్రహానికి సంబంధించిన విశేషాలను స్వామిని అడిగి తెలుసు. స్వామి చెప్పండి, ఈ విగ్రహం ఎప్పుడు ఎక్కడ నుంచి తెప్పించారు, ఎట్లా అసలు దీని రూపకల్పన జరిగింది స్వామి?
ఈ విగ్రహము వాకిలి దగ్గర పెడితే భక్తాదులు యొక్క దుష్ట శక్తులు రాకుండా ఉండాలని పంచముఖ ఆంజనేయ స్వామి ఇక్కడ స్థాపించాలని సంకల్పం చేసినాము. అది అయిన తర్వాత త్వరలోనే కొద్ది రోజులకే మళ్ళీ ఈ పంచముఖ ఆంజనేయ స్వామిని, ఎందుకంటే నరసింహస్వామి ఉంటాడు, ఆంజనేయ స్వామి ఉంటాడు, వరాహస్వామి ఉంటాడు, గరుత్మంతుడితో సహా ఈ స్వామి ఇక్కడ వెలిసింటాడు. స్వామికి వెనక భాగంలో గరుత్మంతుడు ఉన్నాడు. ఈ ముందు భాగంలో దక్షిణముఖంగా ఉంటే చాలా ప్రశస్తమని మేమందరూ అనుకొని కొంతమంది సలహాలు తీసుకొని వాకిలి దగ్గరికి వస్తూనే స్వామిని ఫస్ట్ చూడాలనే ఉద్దేశంతోనే ఈ స్వామిని అదే శ్రీవారి పట్టంలో మొలిపించి తెచ్చి ఇక్కడ ప్రతిష్టా కార్యక్రమం వాళ్ళ ఇక్కడ ముందే స్థాపించేసి ఆ తర్వాత ప్రాణప్రతిష్ఠ పూజా కార్యక్రమాలు, అలాగే ప్రతిష్టప్పుడు సుందరకాండ హోమం కూడాను జరిపించినాము. ఇంకా స్వామి యొక్క దీనివల్ల భక్తాదులు ఈ పంచముఖ ఆంజనేయ స్వామి, ఈయన వరాహస్వామి, ఆయన నరసింహస్వామి, ఆంజనేయ స్వామి, ఐగ్రీవ స్వామి, వెనకల గరుత్మంతుడు ఉన్నాడు. వెనకల 5 మంది ఉంటారు. పంచముఖ ఆంజనేయ స్వామి నాకు చాలా పంచముఖ వెనకలు కూడా ఉంది, మీరు తీసుకోండి. పంచముఖ ఆంజనేయ స్వామిని ఈయన కూడా ఇది కూడా కృష్ణశిలతోనే చేయించినాము. కృష్ణశిల అంటారు, ఎందుకంటే కృష్ణశిలను కొట్టినప్పుడు గంట శబ్దం వస్తుంది. ఉరక మన రాయి అయితే టుప్ టుప్ అంటుంది, ఇది అట్లా కాదు. మన గంట కొడితే, చిన్న గంట కొడితే ఎలా శబ్దం వస్తుందో ఉలితో ఆ విధంగా శబ్దం వస్తుంది అన్నమాట. ఇది చాలా కఠినమైనటువంటి రాయి, చేయడం కష్టము, చేయడం కానీ చేసినాక దీని యొక్క రూపం దినదినము వృద్ధి చెందుతూ ఉంటుంది. బాగా ఎంత ఇదిగా అంటే స్వామి అంత ఇదిగా ఉంటాడు. నలుపు రంగు వేయడం వెనక నలుపు రంగు ఏమంటే వాళ్ళు వేసి ఇచ్చినారు అంతవరకు. అయితే శిల అక్కడక్కడ కొద్దిగా ఇదిగా ఉంటుంది కాబట్టి దానికోసం వాళ్ళు నలుపు రంగు అంతా వేసి ఇచ్చేసినారు. ఇదేం పొయ్యే శిల రంగు కాదు. ఇది కూడా శ్రీవారి పట్టణమే, కోలార్ దగ్గర, మాలూరు దగ్గర వస్తుంది. అక్కడే చేశారు. త్యాగరాజాచార్య అని చెప్పి అతను చేపించినాము. ఈ కమిటీ వాళ్ళందరూ కూడాను దీనికి చేయాలా అని చెప్పేసి ఊర్లో సహకారంతోనూ కమిటీ వాళ్ళు కూడా వాళ్ళు పనులు విడిచిపెట్టి కొంతమంది పనులు విడిచిపెట్టి ఇక్కడ అందరూ ఇక్కడ దీన్ని జరిపించాలని దాదాపుగా ఓ సంవత్సరం లోపలనే ఇది గుడి అనుకోవడము, కట్టడము, చేయడము, ఇంత ఇంప్రూవ్మెంట్ చేయడము చేసినాము. ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయాలా అని చెప్పేసి ఉద్దేశంతో ఉన్నాము. ఈ రహదారి ఏర్పాటు చేస్తే భక్తాదులు వచ్చిపోయింది కానీ సాయంకాలం ఎప్పుడైనా పిల్లలు ఆదివారం పూట వచ్చినా ఆ చెలిమిలో ఉండడానికని, కూర్చోడానికి కానీ, పెద్ద వాళ్ళు వచ్చినా, ఎవరైనా రిటైర్మెంట్ ఎంప్లాయర్స్ ఎవరైనా వచ్చినా సాయంకాలం అలా కూర్చొని స్వామి దగ్గర ఉంటూ స్వామి దగ్గర ఉన్నట్లయితుంది, వాళ్ళకు కూడా కొంచెం ప్రశాంతత అనేది వస్తుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. మా కమిటీ వాళ్ళు ఏమేంటే వాళ్ళ పనులు వాళ్ళు విడిచిపెట్టి కూడా వాళ్ళు చేస్తున్నారు. ఇది వాళ్ళ కార్యక్రమం, ఎందుకంటే అందరూ వ్యాపారస్తులే, వాళ్ళు ఎవరేం ఊరికే ఉండే వాళ్ళు కాదు. వాళ్ళు కూడా వ్యాపారం చేసుకుంటూ ఈ స్వామి సేవ చేసుకుంటూ వచ్చేటివన్నీ కూడా భరించుకుంటున్నాం. మేము దీని నుంచి కొన్ని వస్తున్నాయి, భరించుకుంటూ ఈ కార్యక్రమం ముందుకు తీసుకుపోతున్నాం. భక్తులు కూడా ఇంకా సహకారం చేయాలా, స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలా, మాకు భక్తాదులకు అందరికీ ఉండాలని స్వామిని కోరుకుంటూ స్వామి యొక్క శిరస్సు నమస్కారం చేసుకుంటున్నాము. ఇక్కడ చెలిమాంజనేయ స్వామి గోపురం వైపు మనం ఇక్కడ చూడొచ్చు. ఈ గోపురం పైన సీతారామ విగ్రహం, లక్ష్మణ విగ్రహం, సీతారామ లక్ష్మణ విగ్రహాలని అక్కడ ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాలకు సంబంధించిన విశేషాలు స్వామి మాటలు తెలుసుకుందాం. స్వామి ఇక్కడ ప్రతిష్ఠించినటువంటి విగ్రహాలు గోపురంలో స్థాపించినటువంటి విగ్రహాలు భద్రాచలంలో రాముల వారు అమ్మవారిని తన ఊరు తొడ మీద కూర్చిపెట్టుకున్నారు. ఆ విధంగా ఉండాలని మేము సంకల్పంతో స్వామి దగ్గర తీపిచ్చినాం దాన్ని. అక్కడ మీరు ఇది భద్రాచలంలో మాత్రమే ఉంది, ఇంకెక్కడన్నా ఉందేమో తెలియదు. మా ఊర్లో ఇక్కడ, మా జిల్లాలో ఇక్కడ ఇది ఉండేది. అలాగే ఆ శిఖరం కూడాను భద్రాచలంలో ఉండే శిఖరమే. మీరు భద్రాచలం చూసుకుంటే భద్రాచలంలో ఉండే శిఖరాన్ని దాన్ని ప్రతిష్ఠించాలా, మామూలు కలశం పెట్టకూడదనే ఉద్దేశంతో శంఖము చక్రం 2 వెనకలా ముందర ఉంటుంది. దాన్ని కూడా ఆ శిఖరాన్ని కూడా అక్కడ స్థాపింపచేసి తయారు చేయించి పెట్టించినాము. భక్తాదులు ఎవరైనా వచ్చినప్పుడు విశేషంగా దాన్ని గమనించేందుకు ఏర్పాటు కుదరలో దానికి కూడా ఏర్పాటు చేస్తాం. ఒక లైట్ ఏర్పాటు చేసి దానికి ఏర్పాటు చేసి పెడతాము. అందరూ కూడాను దీన్ని వచ్చి దర్శించుకొని స్వామి యొక్క కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఈ చెలిమ ఆంజనేయ స్వామి జీర్ణోద్ధరణ కమిటీ
గౌరవాధ్యక్షులుగా పల్లెం వేణుగోపాల్ గారు ఉన్నారు, పెద్దలు. వారిని కొన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ చెలిమ ఆంజనేయ స్వామి అనే పేరు ఎట్లా వచ్చింది అసలు ఈ టెంపుల్ మొదలు మీకు తెలిసి? ఇది 200 సంవత్సరాల కిందట ఇక్కడ ఆంజనేయ స్వామి యొక్క విగ్రహం వెలిసింది. అప్పటి నుంచి ఇక్కడ ఈ యొక్క ధర్మవరం పాపులేషన్ అప్పుడంతా 5,000 3,000 పాపులేషన్, ఎక్కువ అంటే 2,000 ఉన్నది. ప్రతి ఒక్కరు ఈ యొక్క చెలింలోనే స్నానాలు చేసి పోయి ఎక్కడన్నా పని పోవాలంటే ఆంజనేయ స్వామిని మొక్కుకొని పోయేవాళ్ళం. మేము కూడా ఇక్కడే ఈత కొట్టి ఈత కూడా నేర్చుకొని మేము ఇక్కడ అక్కడ ఒక ఇది ఉన్నింది, ఆడోళ్ళకి ఆ పక్క మొగ్గోళ్ళకి ఈ పక్కనే మధ్యలో ఒక ఇది ఉన్నింది. ఆడోళ్ళు ఆ పక్కన బట్టలు ఉతుక్కొని ఇదే ధర్మవరానికి బట్టలన్నీ ఉతుక్కొని ఆరేసుకొని పోతాండ్రి. ఇక్కడ పుట్టింటికలంట దాసంగాలంట. మేము కూడా తిరుపతి పోయేటప్పుడు ఇక్కడ దాసంగం పెట్టి తిరుపతి పోయేవాళ్ళము. ఆ పొద్దంతా ఇక్కడే భోజనాలు గిజనాలు అన్ని చేసి చాలా పవిత్రమైన చోటు ఇది. ఏమంటే మధ్యలో కొంచెము ఈ శిథిలావస్థ ఏర్పడి ఎవరు దీన్ని అనుకోకుండా ఉండేదాని నుంచి కొన్ని దుష్టశక్తులు దీన్ని ఇదంతా ఆగుపోయి చేసుకోవాలని చాలా మంది దుష్టశక్తులన్నీ దీనికి ఉన్నది. ఏమంటే దానికి గాను మేమంతా అడ్డుపడి దీనికంతా కోర్టు ద్వారా అయితేనేమి, గవర్నమెంట్ సహాయంతో అయితేనేమి, ప్రజల యొక్క ఆదరణతో అయితేనేమి, అందరి యొక్క సహకారంతో దీన్ని మేము ఆగిపోయి చేసుకొని దగ్గర 1.5 కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ ఎంతో పవిత్రమైన స్థలంగా చేసినాము. ముందు కూడా ఇది ఎంతో పవిత్రత పొందుతుంది. దీనికి గాను మేము ఇంకా కృషి చేస్తాము. దీన్ని ఇంకా ఎంతో కృషి చేసి ఇక్కడ ఆ స్థలం వచ్చి మా దీనికి గాను వచ్చింది. దానికంతా కొంతమంది మా కులస్తుల్లోనే దుష్టశక్తులన్నీ దాన్ని ఆగిపోయి చేసుకొని నమ్ముకోవాలని ఇది చేసిన దానికంతా మేము అడ్డుపడి దీన్నంతా కాపాడుతూ ఉంటాము. కనుక ముందు కూడా దీనికి ఎంతో పవిత్రత పొందుతుంది. ఇప్పటికే కొంతమంది వచ్చి ఇక్కడ దాసంగాలంట, పుట్టింటికలంట ఇవన్నీ చేస్తూ ఉంటారు. కనుక మేము దీనికోసం ఇంకా ప్రజల దగ్గర నుంచి సహాయం పొంది, గవర్నమెంట్ ద్వారా సహాయం పొంది, ముందుండి ఆర్డీఓ గారు కూడా దీనికి సహకరించినారు. కనుక ఇది ఇంకా చరిత్రలో ఒక పవిత్రమైన స్థలంగా ఏర్పడుతుందని మేము మధ్యలో చూడండి, అది ఆ యొక్క ఈశ్వరుని ఇది కట్టడం అనేది చాలా గొప్ప సంగతి. ఇది ఇక చెలిమి ఇంకా కొంచెం బూడ్చినారు, ఇంకా కొంచెం పెద్దగా ఉన్నది. మేము చిన్నతనం నుంచి ఇక్కడే ఎక్కువ ఉండేవాళ్ళము. కనుక ఇది చాలా గొప్ప పవిత్రమైన స్థలంగా భావిస్తాము. కనుక దీనికంతా గవర్నమెంట్ సహాయం కావాలని మేము కోరుతూ వివరిస్తున్నాం. తర్వాత ఇక్కడ భక్తులు చాలా మంది ఇప్పటికే మహిళా భక్తులు అందరూ కూడా వచ్చిపోతున్నారు, అర్చనలు చేస్తున్నారు. చాలా వరకు ఆ మొక్కులు ఇది చేసుకుంటున్నారు. మొక్కుకొని తమ సంకల్పాలు నెరవేరాలని చెప్పి చాలా మంది వస్తున్నారు. అంటే ముందు కూడా ఈ భక్తుల మనోభావాలు ఎట్లా ఉన్నాయి సార్? అంటే వాళ్ళ నుంచి రెస్పాన్స్, వాళ్ళ స్పందన ఎట్లా ఉంది సార్? భక్తులు ఈ యొక్క ఆంజనేయ స్వామి మొక్కుని పోతే ఆ పని నెరవేరుతుందని ఒక అభిప్రాయం చాలా మందిలో వచ్చింది, నమ్మకము. కనుక చాలా మంది భక్తులు ఎంతో మంది వాళ్ళ శక్తి కొద్దీ డబ్బులు ఇస్తాండారు, చేస్తాండారు. గుడికి కూడా ఎంతో ఆదరణ. ఇక్కడే కాదు, అమెరికా నుంచి కూడా ఇచ్చినారు డబ్బులు. అమెరికా నుంచి లక్షలు ఇచ్చినారు. అమెరికా నుంచి ఏమేమి, లండన్ అయితేనేమే మా బంధువులంతా ఇచ్చినారు. ఎంతో 1.5 కోటి రూపాయలు దగ్గర ఖర్చు పెట్టి ఇదంతా చేస్తున్నాము. కనుక ఈ యొక్క దేవాలయంలో మొక్కొని పోతే వాళ్ళ కార్యం నెరవేరుతుందని ఇక్కడంతా పుట్టింటికలు, దాసంగాలు, పాలు పొంగుళ్ళు, వాళ్ళు ఎవరెవరు పవిత్రత కావాలన్న వాళ్ళు ఇక్కడ వచ్చి చేసుకొని వాళ్ళ యొక్క ఇదే చేసుకుంటున్నారు. కనుక ముందు కూడా ఇది మంచి అభివృద్ధి చెందుతుందని నా అభిప్రాయము. నా శక్తి కొద్దీ నేను కూడా చేస్తాను. కనుక ఇది పవిత్రత పొందాలని ఆంజనేయ స్వామిని మొక్కుంటూ మీరు వచ్చి ఇక్కడ చేసిన దానికి మీకు మా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు సార్. ఇది పల్లెం వేణుగోపాల్ గారు పెద్దలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ధర్మవరం అనగానే ధర్మవరం అనే పేరులోనే ధర్మం అనేది ఉంది. ఒక ఆధ్యాత్మిక ధర్మం కానీ, ఆధ్యాత్మిక చింతన కానీ ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజల్లోనూ ప్రముఖుల్లోనూ ఎక్కువగా కనపడుతుంది. మరి అలాంటి పరిస్థితుల్లోనే ఈరోజు మనకు ఈ చెలిమ ఆంజనేయ స్వామి జీర్ణోద్ధరణ అనేటటువంటి ఒక గొప్ప కార్యం ఇక్కడ వీళ్ళు నెరవేర్చగలిగినారు. మరి ప్రభుత్వం నుంచి కూడా కొంత సహాయ సహకారాలు కూడా ఇంకా కొన్ని కావాలా, కొన్ని సౌకర్యాలు రోడ్డు మార్గం కానీ, ప్రహరీ గోడ కానీ ఇట్లాంటివన్నీ కూడా చేస్తే ఇంకా కొంత భక్తులకు సౌకర్యవంతంగా ఉందని చెప్పి ఇక్కడ కమిటీ సభ్యులు చెబుతున్నారు. కీర్తి ఒడియార్ స్వామి యొక్క భార్య ధర్మాంబ చెరువుగడ్డ పైన కీర్తి ఒడియార్ స్వామి యొక్క విగ్రహము అక్కడంతా ఉండి
అక్కడ కూడా ఈశ్వరుని అభిషేకం చేస్తారు కార్తీక మాసంలో. కీర్తి వడియార్ స్వామి భార్య పేరు ధర్మాంబ, ఆయమ పేరు కనుకనే ఇది ధర్మవరం పేరు వచ్చిండేది. ఆ ధర్మం అది ఎందుకది ఆ బేసిస్ చాలా మంది తెలియదు. కీర్తి వడియార్ స్వామి అని అక్కడ ఉంది చెరువుకట్ట పైన. ఆ యొక్క భార్య పేరు వచ్చి ధర్మాంబ, అందువల్లనే ఇది ధర్మవరం అనే పేరు వచ్చింది. ధర్మానికి కూడా ఏం తక్కువ లేదు ఇక్కడ. ఎంత బీద స్థితులైనా వాళ్ళ దగ్గర ఏదో ఎంతైనా ఇచ్చి ఆ యొక్క కార్యక్రమాన్ని నడిపించేవారు. మేము లయన్స్ క్లబ్ ఒక కార్యక్రమంలో నిలిచిపోయింది ఆపరేషన్స్. ఒకసారి దగ్గర 1600 ఆపరేషన్స్ చేసినాము. చేయలేని ఉంటే 1600 మంది అయినారు. అయితే కూడా డబ్బులు లేక నిలిచిపోతే ఊర్లో పెద్దలంతా తిరిగి అందరితో వసూలు చేసి ఆ కార్యక్రమాన్ని నెరవేర్చినారు. ఇంతవరకు కార్యక్రమం నిలిచిపోయిందే లేదు. ఇప్పుడు హాకీ టోర్నమెంట్స్ ప్రతి సంవత్సరం నడుపుతాము. దగ్గర 1,50,000 రూపాయలు ఖర్చు అవుతుంది. దగ్గర 25 టీంలు వస్తాయి. వచ్చినా కూడా ఊర్లో ప్రజల యొక్క సహకారంతో ఆ యొక్క ధర్మాంబ అథ్లెటిక్ అసోసియేషన్ పేరు కూడా ప్రతిదానికి ధర్మాంబనే పెడతాము. ధర్మాంబ అథ్లెటిక్ అసోసియేషన్ అని దానికి 75 సంవత్సరాలు ఇప్పటికే. ఆ ధర్మాంబ అథ్లెటిక్ అసోసియేషన్ నేనే దానికి 15 ఏళ్ళుగా 20 ఏళ్ళుగా ప్రెసిడెంట్గా ఉన్నాను. నేను మంచి హాకీ ప్లేయరు. దానికి ఈ పొద్దుడికి కూడా నేను హాకీ టోర్నమెంట్స్ జరిపిస్తాను. నేను కూడా నా శక్తి కొద్ది 10-20 వేలు ఇస్తాను ప్రతి దీనికి కూడా. కనుక క్రీడలతో పాటు నేను ఎన్నో చేస్తాను. లయన్స్ దాంట్లో ఉన్నాను, సామాజిక సేవ, మళ్ళా కళాజ్యోతిలో డైరెక్టర్గా ఉన్నాను. అక్కడ కూడా ఎన్నో డ్రామాలు ఆడిస్తాను. డ్రామాలు కూడా నేను ప్రెసిడెంట్నే. నేను మయసభ ఇది వేస్తాను. ఇవన్నీ నేను ఎన్నో ఆసక్తికరమైన కార్యక్రమాలు చేసే దాని నుంచినే ఈనాడు నాకు 80 ఏళ్ళైనా ఆరోగ్యంగా ఇదిగా ఉన్నాను. మా తండ్రి గారు ఫ్రీడమ్ ఫైటరు, జైల్లో పోయిన 4 నెలలు జైల్లో ఉన్నారు. మా పెదనాయన ఎమ్మెల్యేగా పనిచేసినారు. కనుక మాకు చరిత్ర ఉంది. ఇటువంటి కార్యక్రమాలు చేసే కూడా దేవుడు మాకు ఒక అవకాశం ఇచ్చినాడు. కనుక నా శక్తి కొద్దీ చేసి ఈ యొక్క చెలిమిని అభివృద్ధి చేసే గాను నేను సర్వదా నా యొక్క కృషి చేస్తానని మీ యొక్క దీని తరఫున తెలుపుకుంటూ ధర్మ ప్రజలకైతే నేమే దీనికి సహాయపడిన వాళ్ళకందరికీ మా యొక్క కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. రైట్ సార్, ధన్యవాదాలు. మీకు కూడా చాలా సంతోషం. ఇది వేణుగోపాల్ గారు చెప్పిన దాంట్లో నిజంగా ధర్మాంబ అనేటటువంటి ఒక పతివ్రత శిరోమణి, ఆమె ఒక గొప్ప స్త్రీ, ఔన్నత్యం కలిగినటువంటి స్త్రీ. ఆమె పేరు మీద ధర్మాంబ అనే పేరే రాను కాలక్రమంలో ధర్మవరంగా ప్రసిద్ధి చెందిందని చెప్పి వేణుగోపాల్ గారు చెప్పారు. కెమెరామెన్ షాకీర్తో ఉద్దండం చంద్రశేఖర్, HM24 న్యూస్, ధర్మవరం, శ్రీ సత్యసాయి జిల్లా.